అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారిణి స్టూడియో. అయితే ఇందాక షార్ట్స్లో చెప్పినట్టుగా ఈ శారీ వచ్చేసి మనకి షిఫాన్ జార్జెట్ శారీ, మంచిగా ఫాలింగ్ మెటీరియల్, వాషబుల్, ట్రావెల్కి హ్యాపీ కట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ శారీ ఎందుకు బాగా నచ్చి 20 పీసెస్ తెప్పించడం జరిగిందంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. పేస్టల్ కలర్ వచ్చింది, డార్క్ కలర్స్ వచ్చినాయి. చూస్తే కూడా లైక్ చాలా సార్లు రిపీట్ చేసినప్పుడు పెద్దగా గుర్తు ఉండకుండా ఉండే శారీ అనమాట. ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా జరీ వీవ్ వస్తుంది, 2 sides. ఓన్లీ 750 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. బయట దానికంటే కూడా ఇంకా రీజనబుల్. సో బయట కూడా ఇది అవైలబుల్ ఉంది, బట్ మన దగ్గర నేను అనుకోవడము 750 చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ పళ్ళు ఇట్లా వస్తుంది. ఇంకోసారి ఇట్లా చూపిస్తాయి, సేమ్ పీస్ ఒకసారి చూపిస్తున్నా. సో ఫస్ట్ అయితే హైట్ చెక్ చేయండి, చూడండి హైట్ సరిపడా ఉంది. 750 అంటే హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్లో పెట్టొచ్చు. అండ్ బాగుంది, క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. దీంట్లో ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా వచ్చినాయి. ఇంకా అంత డీటెయిల్స్ అయితే ఏమొద్దు. సో ఎవరికైతే బుక్ చేయాలి, ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి, ఎక్కువ పీసెస్ కావాలంటే కూడా ఇప్పుడు రైట్ నా ఉన్నాయి కాబట్టి ఒక 20 పీసెస్ వరకు ఫటాఫట్ ఆర్డర్స్ తీసుకుంటా. 2 sides మనకి ఇట్లా ఈ బార్డర్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మల్మల్ కాటన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మల్మల్ కాటన్ చూపిస్తున్నా. ప్రైస్ వచ్చేసి 875 రూపీస్. మంచిగా డార్క్ పర్పుల్ కలర్ వచ్చేసి ఇక్కడ పోర్షన్ వచ్చి మనకి క్రీమ్ వస్తుంది, అబౌవ్ సైడ్ బ్లాక్. కొంచెం వివరాలు చెప్తాం, మరి టూ మచ్ కాకుండా. హైట్ చూడండి. సో వాషబుల్ కాబట్టి హ్యాపీగా డ్రైప్ చేసుకోవచ్చు. మల్మల్ కాటన్ కానీ చందేరి శారీస్ కానీ త్రూ అవుట్ డే బా ఏమన్నా ఉంటాయి అసలు. పళ్ళు, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ఓకే. సో దీంట్లో ఇంకొక పీస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ కంటిన్యూ చేసేస్తున్నా. ఇది కూడా చూడండి ఎంత స్టైలిష్గా ఉంది కదా, బాగుంది. ఇట్లా క్లాత్ బ్యాగ్స్ ఇట్లా ఉంటాయి కదా, అట్లా వేసుకొని అట్లా రెడీ అయ్యి కొప్పు వేసుకోవడం, మెస్సీ బన్ వేసుకోవడం, అట్లా బాగుంటాయి ఇట్లాంటి శారీస్. అట్లా ఇమాజిన్ చేసుకుని ఎంత బాగున్నాయి. గ్రీన్ మధ్యలో వచ్చేసి గ్రీన్, టెంపుల్ బార్డర్స్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. పళ్ళు, బ్లౌజ్. హైట్ ఇంకా చూసే పని లేదు, అన్నిట్లో సఫిషియంట్ హైట్ ఎట్లాగా ఉంటుంది. కొంచెం వైన్ కలర్, బ్రౌన్ కాదు వైన్ కలర్కి ఎడ్జ్కి వచ్చేసి రెడ్ కలర్ ప్రింట్ వచ్చి ఇట్లా వచ్చింది. పళ్ళు, బ్లౌజ్, ప్రింటెడ్ బ్లౌజ్, రెడ్ కలర్, పింక్ కలర్. నెక్స్ట్ మనం చూసేది పింక్ విత్ వైట్ కాంబినేషన్. 2 sides వచ్చేసి ఇట్లా బార్డర్ ఫాలో అవుతుంది. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ మనం చూసేది ఇండిగో బ్లూ. దీనికి వచ్చిన ప్రింట్ ఇట్లా ఉంది, ఎడ్జ్కి వచ్చేసి ఇట్లా. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ లైట్ బిస్కెట్ కలర్, మధ్యలో వచ్చేసి స్ట్రైప్స్ మనకి రస్ట్ కలర్ వచ్చినాయి. అండ్ ఎడ్జ్కి బ్లాక్ ఇట్లా ప్రింట్ ఉందన్నమాట, లీవ్సీ ప్రింట్. అబౌవ్ సైడ్ ఓన్లీ ఒక బ్లాక్ ప్లెయిన్ కంప్లీట్ ప్రింటెడ్. పళ్ళు, this beautiful blouse. నెక్స్ట్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కంప్లీట్ అదే కాంబినేషన్ ఉంది. పళ్ళు చూద్దాం ఏం కలర్ ఉందో. వావ్, పళ్ళులో మళ్ళీ ఎక్స్ట్రా కలర్ వచ్చింది, బాగుంది. పర్పుల్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ పర్పుల్ తోటి ఇట్లా. బ్లాక్ విత్ రస్ట్ కలర్ ఫోన్ వస్తుంది. అంతా కట్ చేస్తే అయిపోతుండే వీడియో. బ్లాక్ విత్ రస్ట్ కలర్లో మధ్యలో మనకి ఇట్లా వచ్చినాయి ప్యాటర్న్, కొంచెం పెద్దగా వచ్చినాయి ప్రింట్. పళ్ళు మెయిన్ ఏంటంటే పళ్ళు చాలా పెద్దగా బాగుంది. బ్లౌజ్ కూడా సఫిషియంట్, ప్రాపర్ 1 మీటర్ ఉంది బ్లౌజ్. డిఫరెంట్గా మెరూన్ విత్ గ్రే కలర్ వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రేది ఆల్మోస్ట్ ఒక 75% ఆఫ్ పోర్షన్ మొత్తం అట్లా ఉండి ఇక్కడ చిన్న బార్డర్, మధ్యలో ఇట్లా ప్లెయిన్ ఉంది. మళ్ళీ పళ్ళు కూడా పెద్దగా వచ్చి బ్లౌజ్కి వచ్చే వరకు మాత్రం ఇట్లా వైట్ విత్ ఈ మెరూన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది. బ్లాక్లో బ్లాక్ విత్ వైట్ ప్రింట్, మామిడి పిందెల డిజైన్ కంటిన్యూగా మొత్తం తరోగా ఉంది. ఫస్ట్ చూపించింది. పళ్ళు, దీనికి మాత్రం కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. బికాస్ కంప్లీట్ ప్రింట్ ఉంది కదా, దానివల్ల మేబీ ప్లెయిన్. ఇది కూడా ఎంత బాగుంది, డార్క్ లావెండర్ కలర్, దానిపైన మంచిగా పింక్ పువ్వులు. ఏ చీరకు ఆ చీర ఎంత బాగుందో.
బ్లౌజ్కి వచ్చేటికి రెడ్ కలర్, రెడ్ విత్ వైట్. ఇట్లాంటి ప్రతిమ మెల్లిగా ప్రతిమ ఇట్లాంటి ప్రింట్స్ ఈ మధ్య డ్రెస్సెస్కి బాగా వస్తుంది. ఇట్లాంటి ప్రింట్స్ ఇది వైట్ పైన ఇట్లా కంప్లీట్ ఫ్లవర్స్ ది బంచెస్ లాగా వచ్చేసి ఎడ్జ్కి వచ్చి బ్లాక్ విత్ పింక్ కాంబినేషన్. పళ్ళులో బ్లాక్ హైలైట్ అవుతుంది, బ్లౌజ్లో కూడా ఇట్లా ఫ్లవర్సే బట్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి ఇది బ్లౌజ్ వస్తుంది. డార్క్ బిస్కెట్ కలర్, దీనికి పింక్ కాంబినేషన్, మధ్యలో ప్యాటర్న్ కూడా బాగుంది ఇట్లా డిఫరెంట్గా. పళ్ళు పింక్ హైలైట్ అయింది, బ్లౌజ్ కూడా పింక్ ఇట్లా హైలైట్ అయింది. డార్క్ లావెండర్ కలర్ విత్ పింక్ కాంబినేషన్. ఇందాక మనం చూస్తున్న ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ వేరు. పళ్ళు ఇంకా బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్, ఇక్కత్ స్టైల్, ఇక్కత్ ప్రింట్స్ వస్తాయి కదా అట్లా వచ్చింది మన బ్లౌజ్. ఎంత బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది, బాగుంది. పింక్ విత్ బ్లాక్ పళ్ళు, బ్లౌజ్. ఇంకొకటి వితౌట్ బార్డర్లో మంచి పర్పుల్ కలర్, ఫ్లవర్స్ బాగా హైలైట్ అయింది దీంట్లో, కాకపోతే బార్డర్ లేదు, ఇట్లా ఫ్లవర్స్ హైలైట్ అయింది. పళ్ళు కూడా మొత్తం ఇట్లా నచ్చింది కదా ప్రతిమ, ఇట్లా ఎండ్ అయ్యి బ్లౌజ్ ఇది. ఈ ప్రింటెడ్ వచ్చి బ్లౌజ్ బ్లాక్ కదా, బ్లాక్ పైన ఈ బర్డ్స్ వచ్చినాయి, కంప్లీట్ బర్డ్స్ వచ్చి అబౌవ్ సైడ్ బార్డర్ లేకుండా బిలో సైడ్ మాత్రం ఇట్లా రెయిన్బో కలర్స్ లాగా అట్లా వచ్చినాయి. పళ్ళులో ఎల్లో బాగా హైలైట్ అయింది విత్ వైట్, తర్వాత ఈ పింక్ బ్లౌజ్. ఏంటి శోధిస్తున్నావు? ఇది పళ్ళు బ్లౌజా? ఇదే కదా పళ్ళు. మధ్యలో ఇట్లా ముద్రాస్ ఉంటాయి కదా, ఇట్లా ముద్రాస్ వచ్చినాయి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన మంచిగా కలర్ఫుల్ ముద్రాస్ వచ్చి 2 sides వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్ రెడ్లో ఫాలో అయ్యి. పళ్ళు సేమ్ మనకి ఇక్కడ వచ్చిన బార్డర్సే, ఎలాబరేట్ పళ్ళు, డిఫరెంట్గా ఉన్న బ్లౌజ్, ఇట్లా హిప్నటైజ్ చేసినట్టుంది బ్లౌజ్ వచ్చేసి. ఇది అది లాస్ట్ టర్మరిక్ ఎల్లో కలర్ విత్ కంప్లీట్ ప్రింట్ ఆఫ్ మెరూన్ కలర్ బ్లాక్ ఇట్లా ప్రింట్స్ వచ్చి. పళ్ళు బ్లాక్ పైన ఈ ఫ్లవర్స్ వచ్చింది మనకి, బ్లౌజ్ వచ్చింది. లాస్ట్ ఇంకొక ఇండిగో బ్లూ, దీనిపైన గ్రీన్ కలర్ హైలైట్ అయ్యి, పళ్ళులో కూడా అట్లనే హైలైట్ అయ్యి, బ్లౌజ్ ఏకంగా గ్రీనే వచ్చింది. సో ఇవాళ శారీ సెట్లోనే కలెక్షన్ బాగుందా? అయితే ఇవాళ నేను ఇట్లా వేసుకున్నాను కదా, ఇట్లా తాయత్తు టైప్. ఒక 20 years కింద ఇంత స్టైల్గా వస్తుండే అనమాట, ఇట్లా తాడులాగా వచ్చేసి ఇట్లా జస్ట్ ఇట్లా ఉంటుంది, ఏదో బాగుందని పెట్టుకున్నా. ఇట్లాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఊరికే రెగ్యులర్గా అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. అది చెప్తూ ఇవాళ కలెక్షన్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. థ్యాంక్ యూ.